నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. మొదటగా కాలర్ ఉన్నారు గురుగారు. ఏలూరు నుంచి పద్మ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారో చెప్పండి. 21/6/77 సాయంత్రం 6:27 ఏలూరు. 6:27కి ఏలూరులో పుట్టారండి? అవునండి. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఆయన బిజినెస్ గురించి డెవలప్ లేదండి. గురుగారితో మాట్లాడండి. మీ ఎవరిదమ్మా ఇది జాతకం? మా తమ్ముడిదండి. మీ తమ్ముడిది. అయితే ఇక్కడ అది చెప్పండి. షాప్ ఉందండి, ఫైనాన్స్ గోల్డ్ షాప్. ఎప్పుడు ఏమి రావడం లేదు, ఉన్నది లేదు. అది ట్రైనింగ్ అయింది 15 ఏళ్ళ నుంచి. ఇక్కడ ఈయన జాతకంలో సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉన్నదమ్మా. అందులో కూడా దశమాధిపతి అయినటువంటి బుధుడు 6వ ఇంట్లో కూర్చుని ఉన్నాడు. దానివల్ల వ్యాపారంలో ఇబ్బందులు కలగటానికి గల కారణమైంది. ఇక్కడ సంపూర్ణ కాలసర్పదోషంతో పాటుగా ప్రజెంట్ గోచార రీత్యా కూడా ఈయనది సింహరాశి కాబట్టి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం జరుగుతున్నది. కాబట్టి అర్ధాష్టమ శనికి కూడా తప్పగా పూజ చేసుకోవాలి. రాహు కేతువుల మధ్యలో గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి. లేకపోతే చక్కని మాలికాయోగం కలిగి ఉన్నప్పటికీ కూడా, వరుసగా ప్లానెట్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సర్పదోషం వెంటాడుతూ ఉంది. దానివల్లనే డెవలప్మెంట్స్ అనేవి ఉండకుండా పోయేదానికి ఒక అవకాశం. అందులో దశమాధిపతి 6వ ఇంట్లో ఉండటం కూడా అది ఇబ్బంది కలగటానికి గల కారణం. వీరి సంతానం పేరు మీద వ్యాపారాన్ని మార్చుకొని చేస్తే వారి సంతానం పేరు మీద వ్యాపారం నడిచేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారు గురుగారు. రామకృష్ణ గారు నరసాపురం నుంచి. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకున్నానండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారు? 2/7/1965 అండి. 2/7/1965 అండి. విజయనగరంలో పుట్టానండి. అర్ధరాత్రి 1:55 కంటే తెల్లారితే 3వ తారీఖు అండి. 1:55 అండి. 1:55 అండి. తెల్లారితే 3వ తారీఖు అండి. ఎక్కడండి? విజయనగరమా? విజయనగరంలో పుట్టానండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. గురుగారు అండి. నమస్తే. నమస్తే అండి. చెప్పండి. అసలు మొత్తం ఏ రకంగానూ బాగాలేదు సార్. మొత్తం అంతా కూడా ఆర్థిక పరిస్థితి అయినా, ఉద్యోగం అయితేనే ఏం లేదు సార్. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి మేష లగ్నం, రాశి వచ్చేసి మీది సింహరాశి, మకా నక్షత్రం 3వ పాదం మీది కూడా కుటుంబ స్థానంలో గురు రాహుల యొక్క కలయిక. వ్యయాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి గురు కుటుంబ స్థానంలో ఉన్నప్పటికీ రాహుతో కలిసి ఉండటం ఇక్కడ ఇబ్బందికి గల కారణం అవుతుంది. అలాగే వృత్తి స్థానాధిపతి లాభంలో ఉన్నాడు, పర్వాలేదు. ఉద్యోగాన్ని చూసుకోవటమే మీ జాతకానికి మంచిది. ఏదైనా సరే ఒక ఉద్యోగంలో నిలబడటం దానివలన మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. ఇది అర్ధాష్టమ శని ప్రభావం కలుగుతుంది. గురు రాహువుల యొక్క కలయిక 2వ ఇంట్లో ఉండటం వల్ల ఎంత ధనం వచ్చినప్పటికీ అది ఖర్చు అయిపోయేదానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాహు మహాదశలో శని జరుగుతున్నటువంటి ఇది. కాబట్టి ఈ రాహువుకి కూడా మీరు తప్పక పూజ పరిహారం చేసుకోవటం ద్వారా మీకు లాభంలో ఉన్న శని యోగించేదానికి అవకాశం. మరొక కాలర్ ఉన్నారు గురుగారు. కర్నూలు నుంచి నరసింహ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి అండి. డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారో చెప్పండి. ఏప్రిల్ 6/93. ఏప్రిల్ 6. 3:30 అండి. కర్నూలు తెల్లవారుజామున 3:30 కర్నూలు. మరొకసారి చెప్తారా? దయచేసి మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. నరసింహ గారు చెప్పండి. ఏప్రిల్ 6/93 తెల్లవారుజామున 3:30 గంటలకి. తెల్లవారితే 3:30 అంటే 6వ తేదీ వస్తుందా అండి, 7వ తేదీ వస్తుందా? 6వ తేదీ వస్తుంది. ఓకే, అంటే 5వ తేదీ రాత్రి, ఉదయం అయితే 6వ తేదీ. కర్నూలులో పుట్టారండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. ఉద్యోగం అయితే బాబోది. బ్యాంక్ ఉద్యోగం ప్రయత్నం చేస్తాం, వస్తుందా లేదా, ఎప్పుడు వస్తుందా? ఇక్కడ ఈ పాప లగ్నం వచ్చేసి కుంభలగ్నం, రాశి వచ్చేసి కన్యారాశి, హస్త నక్షత్రం 1వ పాదం.
రాహు మహాదశ జరుగుతుంది. రాహు కేతువులు ఇక్కడ నీచ స్థితిలో ఉన్నటువంటి జాతకం. దశమాధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థితిలో ఉన్నాడు ఇక్కడ. అయితే ఈ బుధుడు జాతకంలో లగ్నంలో పంచమ స్థానాధిపతి అయి లగ్నాధిపతి లగ్నంలో శాసమహాపురుష యోగం ఉన్నటువంటి జాతకం. వృత్తి సంబంధమైనటువంటి విషయానికి వచ్చినప్పుడు దశమ రాహు నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ తప్పకుండా రాహుకి తప్పక పరిహారం చేసుకోవాలి. అందులో కూడా నీచంలో ఉన్నందువలన పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలని ఆవుకు పెట్టమని చెప్పండి. దానివల్ల కొంతవరకు ప్రయోజనం కలిగేదానికి, అంటే వృత్తిరీత్యా కలిగేటువంటి ప్రయోజనాలు ఈమెకి అనుకూలంగా మారేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారు గురుగారు. హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ఎక్కడ పుట్టారో చెప్పండి. డిసెంబర్ 1 అండి, 96, సాయంత్రం 4 గంటలకండి, హైదరాబాద్లో. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం సార్. నమస్తే. మా పాప హైయర్ స్టడీస్ ఎలా ఉంటాయి అండి, తనకి వివాహం ఎప్పుడు చేస్తే బాగుంటుంది? ఇక్కడ ఈ పాప జాతకంలో అమ్మ లగ్నం మేష లగ్నం, రాశి వచ్చేసి ఇది కర్కాటక రాశి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం, 3వ పాదం. విద్యాస్థానాధిపతి అయినటువంటి చంద్రుడు విద్యాస్థానంలోనే ఉండటం మంచి యోగమే, అద్భుతంగానే ఉన్నది. ప్రస్తుతం శుక్రమహాదశ జరుగుతుంది. శుక్రుడు సప్తమ స్థానంలో తన స్వస్థానంలో మాలవ్య మహాపురుష యోగాన్ని ఇస్తున్నటువంటి జాతకం. అలాగే భాగ్యరాశిలో భాగ్యాధిపతి అయినటువంటి గురువు కూడా లక్ష్మీ యోగాన్ని ఇస్తున్నటువంటి జాతకం. ఇక్కడ 3 గ్రహాలు స్వస్థానాల్లో ఉండి ఇప్పటికీ కూడా అష్టమ రవి ఇక్కడ పంచమాధిపతి అష్టమ స్థితిలో, అష్టమాధిపతి పంచమ స్థితిలో పరివర్తన యోగాలు ఉన్నాయి. పర్వాలేదు. కానీ ఇక్కడ జాతకంలో శుక్రుడు మాలవ్య యోగాన్ని ఇచ్చినప్పటికీ వైవాహిక జీవిత సంబంధించినంత వరకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని వాటి వలన కలిగేటువంటి సాధక పథకాలను వాళ్ళే పడతారు. కానీ అక్కడ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. హైయర్ ఎడ్యుకేషన్ అది ఎంత బాగుంది. వివాహ సంబంధంగానే శుక్రుడు ఇచ్చేటువంటి దోషం వలన కొంత ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారు గురుగారు. ప్రకాశం జిల్లా నుంచి పద్మ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారో చెప్పండి. మార్చి పద్మ గారు కొంచెం గట్టిగా మాట్లాడతారా? 26వ తేదీ మార్చి 97. సమయం 9 గంటలకండి. ఉదయమా రాత్రా అండి? అండి ఉదయం. ఏ ప్రాంతంలో పుట్టారండి? ఉదయం 9 గంటలకండి. ఏ ప్రాంతంలో పుట్టారండి? ఒంగోలు అండి, దర్శి దగ్గర. ఒంగోలు. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. అమ్మాయికి దోషాలు ఉంటాయన్నా, మీకు మిత్ర రాశిలో కుదురున్నారు. మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలమ్మా, ఎందుకంటే మీ వాయిస్ వినిపించట్లేదు. మిత్ర రాశిలో కుదురున్నారండి. కుదురు మంచిదే కదా మిత్ర రాశిలో ఉంటే. మరి దోషమా శుక్రుడు ఉచ్చిన ఉందన్నారు, మరి దోషమా? ఇక్కడ జన్మ జాతకంలో లగ్న సంధిలో పుట్టిందమ్మా ఈ పాప. కరెక్ట్గా 9 గంటలకు పుట్టినా కూడా ఇక్కడ లగ్న సంధిలో ఉండిపోయింది జన్మ లగ్నం. ఒకవేళ 9కి తర్వాత మీకు గుర్తు లేక 9:15కి ఎలా పుడితే లగ్నం మారిపోతుంది. ఒకవేళ 9కి ముందే పుట్టుంటే అది మేష లగ్నంలో ఉంటుంది. అది 9:10 అలా పుట్టుంటే ఆ పాప వృషభ లగ్నంలోకి వస్తుంది. ఈ వృషభ లగ్నంలోకి వస్తే కుజదోషం ఉంటుంది. వ్యయాధిపతి 4వ ఇంట్లో ఉండరాదు. కానీ ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా పంచగ్రహ కూటమి వ్యయస్థానంలో ఉంది. వ్యయస్థానంలో ఉండటం అది దోషం అవుతుంది, యోగం అవుతుంది. కుటుంబాధిపతి అయి వ్యయంలో ఉన్నప్పుడు కుటుంబ సంబంధంగా, ధన సంబంధంగా, వాక్ సంబంధమైనటువంటి దోషాలు కలుగుతాయి. అందులో జాతకంలో బుధుడు నీచంలో శనితో, రవితో, శుక్రునితో, కేతువుతో ఉన్నాడు. కేతువు మోక్షాన్ని మాత్రమే 12వ ఇంట్లో ప్రసాదించగలడు. కానీ మిగతా విషయాల్లో మాత్రం మిగతా గ్రహాలన్నీ కూడా ఇక్కడ ఇబ్బంది కలిగిస్తాయి. 7 స్థానాలకి అధిపతులు 12వ ఇంట్లో ఉంటే 7 స్థానాలు ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి నవగ్రహ పూజ చేసుకోవటం ఈ పాప జాతకానికి మంచిది. మరొక కాల్ ఉన్నారు గురుగారు. కైకలూరు నుంచి లక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్, సమయం, పాప ఎక్కడ పుట్టారు చెప్పండి.
24వ తారీఖు ఏప్రిల్ నెల 1997 సంవత్సరం రాత్రి 12:20 మేడం. అంటే తెల్లవారితే 25. 12:25కి 12:20 నిమిషాలు మేడం. 20 తెల్లవారితే 25వ తారీఖు వచ్చింది. ఓకే అండి. ఏ ప్రాంతంలో పుట్టారండి? కైట్లూరు అండి, కృష్ణా జిల్లా కైట్లూరు పక్కన ఒక 5 కిలోమీటర్లు కనపడుతుంది. చెప్పండి అమ్మా. గురువు గారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మా పాప ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా, వివాహ స్థానం అది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ పాప లగ్నం వచ్చేసి మకర లగ్నం, రాశి వచ్చేసి వృచ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 1వ పాదం. లగ్నంలో గురు మకర రాశిలో మకర లగ్నంలో ఆయన నీచుపడి ఉన్నారు. 3వ ఇంట్లో శని కేతువులు అంటే పరివర్తన యోగం ఉంది శనికి గురువుకి. 4వ ఇంట్లో విద్యాస్థానంలో రవి బుధ శుక్రులు ఉన్నటువంటి జాతకం, బుధాదిత్య యోగం. అష్టమ కుజుడు ఉన్నటువంటి స్థితి, కుజుడు వక్రించి ఉన్నాడు ఇక్కడ. 8వ ఇంట్లో కుజుడు మిత్రరాశి అయి ఉన్నప్పటికీ, పరివర్తన యోగం ఉన్నప్పటికీ వక్రతత్వం కలిగి ఉన్నందువలన ఇది ఖచ్చితంగా దోషాన్ని ఇవ్వటం జరుగుతుంది. తర్వాత 9వ ఇంట్లో రాహు, ఏకాదశంలో చంద్రుడు ఉన్నటువంటి జాతకం. అయితే వివాహానికి సంబంధించినటువంటి వరకు ఇక్కడ పెద్ద ఇబ్బందులు లేవు, కానీ ఈ కుజదోష ప్రభావం వలన రేపటి రోజున గైనిక్గా ఇబ్బందులు కలిగి సంతానం కలిగేదానికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. విద్యా సంబంధంగా అద్భుతంగా ఉంది. విద్యాస్థానంలోని శుక్రుడు దశమాధిపతి అయి ఉండి దశమస్థానాన్ని చూస్తూ ఉన్నాడు. ఉద్యోగం చేస్తుంది, అది గవర్నమెంట్దా అన్నదానికంటే ఉద్యోగం చేస్తుంది, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుంది. మరొక కాల్ ఉన్నారు గురువు గారు. వైజాగ్ నుంచి అబ్దుల్ అలీ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం గారు, నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారు చెప్పండి. నేను 12/6/1960 అండి, వైజాగ్ లో పుట్టానండి. సమయం అండి? 8-8:30 మధ్యలో మేడం. రాత్ర ఉదయం అండి? మార్నింగ్ 8 నుంచి 8:30 మధ్యలో మేడం. మేడం మొన్న హలో చెప్పండి, గురువు గారితో మాట్లాడండి. మొన్న మా పాప ఫోన్ చేసింది, నా గురించి చెప్పారు. కానీ మీరు డిసెంబర్ దాకా ఇలా ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. కానీ ఈ మధ్యన 10వ తారీఖు 12వ తారీఖు లోపల ఆటో తిరిగి పడిపోయింది సార్. అందుకే నాకు భయం వేసి ఫోన్ చేశాను. వ్యాపారం చేసుకుందామని మార్చేద్దాం అనుకుంటున్నాను. ఈ జాతకంలో అలా చేస్తే బాగుంటుందని కనుక్కుందాం. ఇక్కడ మీ జాతకానికి 10వ ఇంట్లో కుజుడు ఉన్నాడండి. 10వ ఇంట్లో కుజుడు అద్భుతమైనటువంటి ఇక్కడ రుచిక మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు. ఈ కుజుడు రుచిక మహాపురుష యోగాన్ని ఇచ్చేటప్పుడు కుజుడు భూమి కారకుడు. మీ రియల్ ఎస్టేట్ లాంటిది చిన్న చిన్నవి కూడా మీరు చేసుకోవచ్చు, కమిషన్ లాగా అలాంటిది మంచిది. లేదా ఫైర్ సంబంధించి అంటే పెట్రోల్ ఇది లాంటిది బిజినెస్ కింద చేసుకోవచ్చు. లేకపోతే ఈ కుజుడు ఇక్కడ జాతకంలో భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు మాత్రం ఖచ్చితంగా బాగా కలిసి వచ్చేదానికి అవకాశం ఉంది. లేదా ఫైర్కి సంబంధించినటువంటివి అండ్ ఫైర్ సంబంధించినటువంటివి కూడా ఇక్కడ తప్పకుండా మీకు కలిసి వచ్చేదానికంటే వుడ్ కూడా ఫైర్కి సంబంధించినటువంటిది, అలాగే కోల్ ఇలాంటివన్నీ కూడా మీకు కలిసి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారు గురుగారు. కడప నుంచి వైష్ణవి గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. గురు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించే, మాది డేట్ ఆఫ్ బర్త్ లేదు, మా బాబు గురించి చెప్పి ఎలా ఉందో తెలుసుకున్నాను. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/4/2011. సమయం 8:43 నైట్. ఏ ప్రాంతంలో పుట్టారండి? కడప. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. అదే మాకి ఆర్థిక పరిస్థితి బాగాలేదేమే గాని ఏ పని పెట్టుకోవాలనుకున్నా వెనక్కే పోతుంది, ముందు కలిసి వస్తాడంటే. ఈ పాప ఈ జాతకంలో అమ్మ కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు. ఈ జన్మ జాతకానికి కుటుంబ రాహు ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగజేసేదానికి అవకాశం ఉంటుంది. అందులో కూడా ఇక్కడ జాతకరీత్యా మాతృస్థానంలో చంద్రుడు, మాతృస్థానం నుంచి తీసుకున్నప్పుడు మీ జాతకంలో కూడా కుజ శుక్రులు అక్కడ ఉండటం 2వ ఇంట్లో, దానివలన కూడా ఇబ్బంది కలుగుతుంది. ఎంత ప్రయత్నం చేసినా కొంత ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతున్నప్పటికీ ఈ బాబు జాతకంలో అది మేలు చేసేదానికి చేయాలంటే ఖచ్చితంగా ఉన్నటువంటి మీ జాతకంలో అంటే మీ అబ్బాయి జాతకం నుంచి మీకు కుజదోష ప్రభావం అంటే ధన సంబంధమైనటువంటి కుజదోషం కలుగుతుంది.
వాక్ సంబంధం, ధన సంబంధం, నేత్ర సంబంధం అయినటువంటి, కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ తప్పకుండా ఆంజనేయ స్వామి వారి గుడికి మీరు వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణాది ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవటం మీ జాతకానికి మంచిది. తద్వారా తప్పకుండా మీకు యోగం కలిగేదానికి అవకాశం ఉంటుంది, ధనయోగం కలిగేదానికి. మరొక కాలర్ ఉన్నారు గురుగారు. విజయవాడ నుంచి ఇందిరాదేవి గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా స్నేహితురాలు కూతురండి. జూలై 24 రాత్రి 10:20. సంవత్సరం అండి? 92వ సంవత్సరం. 92వ సంవత్సరం రాత్రి గుంటూరులో పుట్టింది. రాత్రి 10:20 గుంటూరులో పుట్టారు. ఓకే, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి గురువు గారు. నమస్తే అమ్మా. సార్ లోపల మిమ్మల్ని అడిగాం లాస్ట్ ఇయర్ అమ్మాయి గురించి. జూలైలో పెళ్లి అవుతుందని చెప్పారు, అయ్యిందండి అట్లాగే. వెరీ గుడ్. కానీ అమ్మాయి భర్త యాక్సిడెంట్ లో పోయాడు సార్. అది మరి అందుకనే అమ్మా జాతకాలు రెండు చూపించుకోవాల్సి వస్తుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు వివాహం వాళ్ళు పాపం చాలా బాధలో ఉన్నారు. అదే అమ్మాయి భవిష్యత్తు ఏమిటా ఎట్లా గానీ రావుకేతులు పూజ చేయించమన్నారు, చేశారు. ఏంటి అమ్మాయి పరిస్థితి ఒకసారి అడుగుతాను, చాలా రోజులు ట్రై చేస్తున్నాను. ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి వాడమ్మా ఇప్పుడు జాతకంలో ఉన్నటువంటి దాన్ని నేరుగా నిర్మోహాటంగా చెప్పాను అనుకోండి, అమ్మాయికి 2 పెళ్ళిళ్ళు అవుతాయనో 3 పెళ్ళిళ్ళు అవుతాయని చెప్పాను అనుకోండి, అప్పుడే ఏమంటారు తెలుసా, వీడి నోటితో ఉత్తరోడు ఇలా చెప్పొచ్చా అని నన్నే తిట్టేవాళ్ళు ఉన్నారు. అక్కడ యోగం వరకే చెప్పవలసి వస్తుంది. ఏదన్నా ఉంటే ఇబ్బంది ఉంటే నేరుగా మీరు పర్సనల్గా తెలుసుకోవాల్సిందే తప్ప నేరుగా చెప్పలేం కదమ్మా. ఎందుకంటే ఇది ఈ మాధ్యమంలో నేరుగా చెప్పేటప్పుడు చాలామంది నన్ను అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటారు, నేర్చుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత వీడు బాగా చెబుతున్నాడు వీడు ఎందుకు ఇలా చెప్పాలనుకునే వాళ్ళు ఉంటారు. అంటే మనిషి రకరకాలైనటువంటి పోకళ్ళు ఉంటాయి మనిషికి. అందుకని కొన్ని విషయాలను మాత్రమే లైవ్లో ప్రస్తావించేదానికి మాకు అనుమతి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ పాప జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి బుధుడు శుక్రునితో రవితో కలిసి పంచమ స్థితిలో ఉన్నాడు. ఆ అమ్మాయి ఎమ్మటే ప్రెగ్నెంట్ అయిపోయి ఉండుంటే ఇబ్బంది లేకుండా ఉండుండేది, కానీ ఇక్కడ అది లేదు కాబట్టి ఇక్కడ దోషం కలగటానికి కారణమైపోయింది. ఇప్పుడు ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది. ఈ రాహు జన్మ జాతకంలో ఇంక దశమ స్థానంలో ఉన్నాడు. కానీ ఈ జాతక రీత్యా ఈ అమ్మాయి జాతకంలో కృతికా నక్షత్రం 1వ పాదంలో పుట్టడం, అది మేషరాశిలో ఇప్పుడు ఉన్నది కాబట్టి అష్టమ శని యొక్క ప్రభావం కూడా, అంటే మాంగళ్య స్థానంలో ప్రభావం చూపించటం వల్ల కూడా దానికి కారణమవుతుంది. ఒకవేళ ఆయన బ్రతికున్నా ఆయనకు ఆయుష్ ఉండి వీళ్ళిద్దరు కలిసి ఉండేదానికి అవకాశం ఉండేది కాదు. వివాహం వరకే చెప్పగలం, కానీ వాళ్ళిద్దరిది చూసి ఉండుంటే వీళ్ళిద్దరు కలిసి ఉంటారా లేదన్నది చెప్పేదానికి అవకాశం ఉంటుంది. మరి కాలర్ ఉన్నారు గురుగారు. హైదరాబాద్ నుంచి మురళీకృష్ణ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నామా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇది 5వ తారీఖు 7వ నెల 1981. సమయం ఉదయం 12:25. ఉదయం 12:25 అంటే అవును 5వ తేదీ తెల్లవారుజామున. అవును 5వ తేదీ డే 12:30. అది పిఎం అవుతుంది సార్, ఏఎం అవుతుంది. ఓకే అండి. ఏ ప్రాంతంలో పుట్టారండి? సంవత్సరం అండి 1981. ప్రాంతం అండి, ఎక్కడ పుట్టారు? ప్రాంతం ఓకే ఈ నల్గొండ జిల్లా ప్రాంతం. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్కారం గురుగారు. నమస్తే అండి. సార్ ఇప్పటి వరకు మ్యారేజ్ అవ్వలేదు, సాధారణమైన ప్రైవేట్ జాబ్లలో ఉన్నాము. ఇక్కడ మీకు 2017 సెప్టెంబర్ 25వ తారీఖున ఉద్యోగ సంబంధంగా మీకు ఉన్నతమైనటువంటి స్థితి కలిగేదానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సెప్టెంబర్లో మీకు ఉన్నతి కలిగేదానికి, అంటే మీరు ఇచ్చిన సమయానికి, ఒకవేళ సమయం ఒకటి ఇటు అయితే దశాంతర తెలిసి వెనక ముందుకు ఉంటాయి. సప్తమాధిపతి అయినటువంటి విద్యాస్థానాధిపతి అయినటువంటి గురువు కూడా శనితో కలిసి లగ్నంలో ఉండి సప్తమాన్ని చూస్తూ ఉన్నాడు. వివాహం అవుతుంది, రేపు జూలైలోపు వివాహం ఉన్నది. ఉద్యోగం వివాహమైన అనంతరమే ఉంది తప్ప ఉద్యోగం కోసం సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలనుకుంటే పెళ్ళి ఎప్పటికీ అవ్వదు, నువ్వు సెటిల్ ఎప్పటికీ అవ్వలేవు. ఎందుకంటే దానికి లింక్ ఉంది. కాబట్టి ముందు వివాహం చేసుకోండి, దాని తర్వాత తప్పకుండా మీకు ఉద్యోగ సంబంధంగా ఉన్నతి కలిగేదానికి అద్భుతమైన అవకాశం. మరి కాలర్ ఉన్నారు గురుగారు. అరుణ గారు నెల్లూరు నుంచి, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
నవంబర్ 12 తేదీ 89వ సంవత్సరము. సమయం అది సాయంత్రం 5:49 నెల్లూరులో పుట్టారు. నవంబర్ 12వ తేదీ 89వ సంవత్సరం అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. 49 చెప్పండి అమ్మా. నమస్తే గురుజీ. నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. సంవత్సరం నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్న గురించి మా కుదరటం లేదు, ఎప్పుడవుతుంది చెప్తారని. ఈ పాప కుజదోషం ఉన్నదమ్మా. అష్టమ లగ్నాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ రాశిలో కూర్చుని ఉన్నాడు, రవి బుధులతో కూడా. దానివలన వివాహ దోషం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ముందు వివాహ దోషానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కుజదోష పరిహారం జరగంది వివాహ ప్రయత్నం ఎంత మంచి సంబంధం వచ్చినా అది కుదరకుండా పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ పాప జాతక రీత్యా మీరు దోష పరిహారం చేస్తేనే అది అవుతుంది. లేదంటే మీరు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏముండదు. 30వ సంవత్సరం వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ కుజదోష పరిహారం చేసుకోవటం మంచిదమ్మా. మరొక కాల్ ఉన్నారు గురుగారు. మహబూబ్ నగర్ నుంచి నారాయణ గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 8వ తారీఖు అమ్మ. సాయంత్రం 3:30-4 మధ్యాహ్నం. సంవత్సరం 1960. 60వ సంవత్సరం 3:30 నుంచి 4 గంటల మధ్యలో. 4:30 లోపల అంటున్నాను. ఏ ప్రాంతంలో అండి? ప్రకాశం డిస్టిక్ అమ్మ, కనిగిరి తాలూకాలో. ఓకే, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. చెప్పండి సార్. అక్టోబర్ 8 సార్ 1960. ఓకే. సాయంత్రం 3:30 నుంచి 4:30 లోపు పుట్టాను సార్. ఓకే, ఇక్కడ మీ లగ్నం వచ్చేసి కుంభలగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 3వ పాదం. 4వ ఇంట్లో చంద్రుడు ఉచ్చ స్థితిలోనూ, లగ్నకేతు, 5వ ఇంట్లో కుజుడు, సప్తమ రాహు, అష్టమ రవి, 9వ ఇంట్లో శుక్రబుధులు, ఏకాదశ గురు, అలాగే శని ఉన్నటువంటి జాతకం. ఇక్కడ గురువు శుక్రుడు మీకు అద్భుతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. కానీ భాగస్వామితో చేసేటువంటి వ్యాపార లావాదేవీలు కానీ, పనులు కానీ, నలుగురితో కలిసి చేసేటువంటిది ఏది కూడా మీకు కలిసి వచ్చేదానికి అవకాశమే లేదు. కాబట్టి మీరు స్వయం కృషితో చేసుకోవటం వలన మీకు భోగభాగ్యాలు కలిగేదానికి అవకాశం ఉన్నది. వచ్చే మే నుంచి మీకు మీ జాతకరీత్యా అనుకూలమైనటువంటి సమయం ఉన్నది. మంచి గృహం, వాహనం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకొస్తాయి. స్వయం కృషితో మీరు స్వంతంగా చేస్తే, ఇంకొకరిని చేర్చుకొని చేస్తే వాళ్ళకి లాభం కలుగుతుంది, మీరు పతనం అవుతారు. కాబట్టి అది గమనించుకొని వెళ్ళటం మంచిది. మరొక కాల్ ఉన్నారు గురుగారు. గుంటూరు నుంచి సావిత్రి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/8/84 అండి. 10/8. 84. సమయం ఉదయం 7:30 అండి. ఏ ప్రాంతంలో పుట్టారండి? గుంటూరేనండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అండి. నమస్తే. వివాహం గురించి అడుగుదా? ఈ పాప లగ్నాధిపతి అయినటువంటి రవి వ్యయంలో ఉన్నాడమ్మా. ఫస్ట్ సూర్య నమస్కారం చేయమని చెప్పండి. ఈ పాపకి సప్తమాధిపతి ఉచ్చస్థితిలోనే ఉన్నాడు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతున్నది, అందులో కూడా శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. వివాహానికి సంబంధించి ఈ పాపకి ఎందుకంటే ఇక్కడ జాతకంలో ఎప్పుడో వివాహం అయి ఉండాలి, బట్ కుజదోషం ప్రభావం వలన ఉండకపోవచ్చు. ఒకవేళ అయినా కూడా అది బ్రేకప్ అయిపోయి ఉండేదానికి అవకాశం ఉండింది. కానీ ఈ అక్టోబర్ 28 నుంచి ఆమెకి అవకాశం ఉంది, మీరు ప్రయత్నం చేయండి. గురుగారు కాలసేక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.